ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం మృతి. విజయ రూపానిని పొట్టన పెట్టుకున్న విమానం. తీవ్ర విషాదంలో కుటుంబం. ఇవాళ అహ్మదాబాద్కు ప్రధాని. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న పీఎం. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న మోదీ. ప్రమాద స్థలానికి అమిత్ షా, రామ్మోహన్. ఆసుపత్రిలో బాధితులకు పరామర్శలు. మోదీ ఆదేశాలతో అక్కడే ఉండి పర్యవేక్షణ. మృతదేహాల వెలికితీత పూర్తయిందన్న అమిత్ షా. డిఎన్ఏ టెస్టుల తర్వాత మృతులపై స్పష్టత. నమూనాల సేకరణకు ప్రత్యేక టీం. కూలిన విమానంపై ఓ ప్రయాణికుడు వీడియో. ఏసీలు పనిచేయట్లేదంటూ అసహనం. ఫ్లైట్ అంతా తేడాగా ఉందని అనుమానాలు. స్టాక్ మార్కెట్లపైన విమాన ప్రమాదం ఎఫెక్ట్. భారీగా పతనమైన భారత్ ఎయిర్లైన్స్ షేర్స్. అమెరికాలో 8% కుప్పకూలిన బోయింగ్. విమాన ప్రమాదంపై డీజీసీఏ, ఏఐబీ దర్యాప్తు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ మరో ఇన్వెస్టిగేషన్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. అమెరికా నుండి భారత్ కు బోయింగ్ ప్రతినిధులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ. పలు విభాగాల్లోని నిపుణులతో అధ్యయనం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు. విమాన ప్రమాదం మృతులకు చంద్రబాబు సంతాపం. ఇవాల్టి కార్యక్రమాలు రద్దు చేసుకున్న సీఎం. ఈ రోజు వెళ్లాల్సిన విశాఖ టూర్ క్యాన్సిల్. మెదక్కు వివేక్, ఖమ్మానికి వాకిటి. కరీంనగర్ కి తుమ్మల, ఆదిలాబాద్ కు జూపల్లి. నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా సీతక్కకి బాధ్యతలు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ. 36 మందికి కొత్త పోస్టింగ్స్. కీలక మార్పులు చేసిన ప్రభుత్వం. ఏపీలో తల్లికి వందనం పథకం జీవో విడుదల. ప్రతి విద్యార్థికి 15,000 ఆర్థిక సాయం. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? రాజధానిపై అలాంటి మాటలు మాట్లాడతారా? వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. పదవి ఈ రోజుంటుంది, రేపు పోతుంది. మనం చేసే మంచి మాత్రమే మిగులుతుంది. మాజీ మంత్రి హరీష్ ఆసక్తికర వ్యాఖ్య. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్న పేర్ని నాని. దేనికైనా సిద్ధమంటూ మంత్రి కొల్లుకు సవాల్. సజ్జలపై మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఫిర్యాదు. తమ మనోభావాల్ని కించపరిచారన్న శిరీష. తాడేపల్లి పిఎస్లో కంప్లైంట్.